ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జూలై 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే టెట్ జూలై -2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి కూడా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)గా నిర్వహిస్తారు. రోజుకు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టాయిలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారా? అయితే వీళ్లకు క్యాన్సర్ గ్యారంటీ. No! God, please, no! 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 టాయిలెట్ పేపర్ అత్యంత ప్రమాదకరమైనది అని, ఈ పేపర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది గతంలో కొన్ని క్యాన్సర్లతో ముడిపడి ఉంది. పురుషులలో తక్కువ స్పెర్మ్ సంఖ్య తగ్గించేందుకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు. 2 అడుగులు వేయగానే ఓ యువకుడు కొండ ప్రాంతాల్లో హీలీ ఏరియా వినూత్నంగా రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కొండ పైనుంచి లోయలోకి దిగి అందమైన స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తే వైరల్ అయిపోవచ్చని భావించాడు. ఇందుకోసం కొండ పైనుంచి లోయలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇస్తూ కాసేపు వెనక్కు నడుస్తూ స్టెప్పులు వేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపు వెనక్కు నడవగానే A few minutes later. లోయలోకి వేగంగా పడబోయాడు. దీంతో తనని తాను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో లోయ కింద వైపునకు తిరిగి కాస్త కిందకు వెళ్లి ఆగాలని ప్రయత్నించాడు. అయితే లోయ ఏటవాలు కారణంగా కంట్రోల్ కాలేక వేగంగా కిందకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో చివరకు బ్యాలెన్స్ చేసుకోలేక ధబేల్మని కింద పడ్డాడు. హాయిగా పడుకుందామని వెళ్లాడు. మంచం కింద నుంచి శబ్దాలు రావడంతో పరుపు తీసి చూడగా ఓ వ్యక్తి ఇంట్లో హాయిగా నిద్రపోవాలనే ఉద్దేశంతో బెడ్రూంలోకి వెళ్లాడు. అయితే తీరా మంచంపై పడుకునే సమయంలో దాని కింద నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి మంచంపై ఉన్న పరుపును మెల్లగా పక్కకు తొలగించాడు. దాని కింద పరిశీలించగా ఓ నాగుపాము బుసలు కొడుతూ బయటికి వచ్చింది. పరుపు కింద నక్కిన నాగుపామును చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.